సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు సంపద తన కళ్ళ ఎదుటే ఆవిరైపోతా ఉంది. సంపద సృష్టిస్తానన్న పెద్ద మనిషి గవర్నమెంట్కి రావాల్సిన సంపద తన 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 జోబీలేకి, తన దొంగల ముఠా జోబీల్లోకి పోతా ఉంది ఆ డబ్బులంతా. దానివల్ల రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. సంపద సృష్టికత దేవుడు ఎరుగు, సంపద ఆవిరి కనిపిస్తూ ఉంది. ఆ స్లైడ్స్ ఏమో ఒకసారి. ఫిజికల్ డెఫిసిట్ టు జిఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం మా 5 సంవత్సరాలలో రాష్ట్ర జిఎస్డిపిలో అప్పుల శాతం 4.08% అయితే ఈయన హయాంలో 2024-25 ఈయన ఒక్క సంవత్సరం హయాంలో రాష్ట్ర జిఎస్డిపిలో, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 5.12%. రెవెన్యూ డెఫిసిట్ టు జిఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ ఖర్చు కోసం అప్పుల మీద ఆధారపడే పరిస్థితి. మా హయాంలో రెవెన్యూ డెఫిసిట్ టు జిఎస్డిపి 2.65% ఉంటే 5 సంవత్సరాలు కలిపితే, కోవిడ్ లాంటి మహమ్మారి ఉన్నా కూడా, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలి నేను ఇక్కడ, కోవిడ్ లాంటి మహమ్మారి ఉన్న పరిస్థితుల మధ్య మా పర్ఫార్మెన్స్ ఇది. రెవెన్యూ డెఫిసిట్ టు జిఎస్డిపి అంటే రెవెన్యూ ఖర్చుల కోసం, రెవెన్యూ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు, రెవెన్యూ ఖర్చుల కోసం అప్పుల మీద ఆధారపడే పరిస్థితి. 2.65% మా హయాంలో ఉంటే 3.61% చంద్రబాబు నాయుడు గారి 2024-25లో రెవెన్యూ డెఫిసిట్ టు జిఎస్డిపి. 2024-25లో 3.61%. ఇంకో సైడ్ రాష్ట్ర చరిత్రలో ఇంకొక నిజంగా కని విని ఎరుగని ఒక ఘటం ఇది. రాష్ట్ర చరిత్రలో ఒక కని విని ఎరుగని ఘటం ఇది. ఇది అందరూ జాగ్రత్తగా వినాలి. మా హయాంలో 5 సంవత్సరాల కలిపి మేము 2,671 కోట్ల రూపాయల అప్పులు మేము చేస్తే 5 సంవత్సరాలు కలిపి 3,32,671 కోట్ల రూపాయల అప్పులు మేము చేస్తే, అంటే దీంట్లో రాష్ట్రానికి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ అప్పు కానివ్వండి, లేదా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ అప్పు కానివ్వండి, లేదా పవర్ సెక్టర్ లాంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వేర్ స్టేట్ గవర్నమెంట్ నాన్ గ్యారంటీడ్ లయబిలిటీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, అన్నీ కూడా కలుపుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి చంద్రబాబు నాయుడు గారికి 1,40,717 కోట్లు చంద్రబాబు నాయుడు ఆరంభంలో చంద్రబాబు నాయుడు గారికి వస్తే, చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి 3,90,247 కోట్లకు అది ఎగబాకితే, మా హయాంలో 390 కోట్ల నుంచి 3,90,000 కోట్ల నుంచి 7,21,000 కోట్లకు పోయింది. అంటే మా 5 సంవత్సరాలలో కలిపి మేము 3,32,000 కోట్లు అప్పు మేము చేస్తే, ఇక్కడ మీరు ఆలోచన చేయండి. మా 5 సంవత్సరాలు కలిపి 3,32,000 కోట్లు మేము అప్పు చేస్తే, ఒకే ఒక్క సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు 2024-25 ఒకే ఒక్క సంవత్సరం అంటే ఈ 12 నెలలు తీసుకుంటే, అంటే ఈ 2 నెలలతో కూడా కలుపుకుంటే, అంటే ఈ ఏప్రిల్ మే కూడా, ఈ 2025 ఏప్రిల్ మే కూడా కలుపుకుంటే, చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు 1,61,301 కోటి, అంటే 48.5%. అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పులు
ఏకంగా 48.5% అప్పులు. ఈయన కేవలం ఈ 12 నెలల ఈయన పాలనలో ఆయన చేసిన అప్పులు. బ్రేకప్ కూడా క్లియర్గా రాసినాం చూడండి అక్కడ కిందనే. 2024-25 సంవత్సరం ముగిసే నాటికి 81,597 కోట్లు. తర్వాత ఏప్రిల్ మేలో ఆయన చేసిన అప్పులు 22,500 కోట్లు. తర్వాత జూన్లో ఆయన చేసిన అప్పులు మరో 14,000 కోట్లు. ఎస్డిఎల్ బారోయింగ్స్ మరో 14,000 కోట్లు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ త్రూ ఏపీపీఎఫ్సి 710 కోట్లు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ త్రూ ఏపీ మార్క్ఫెడ్ 6,000 కోట్లు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ త్రూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 2,000 కోట్లు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ త్రూ ఏపీఎండిసి బాండ్స్ 3,489 కోట్లు. బారోయింగ్ సెక్యూర్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అమరావతి అంటే వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా 15,000 కోట్లు. హుడ్కో ద్వారా 11,000 కోట్లు. కేఎఫ్డబ్ల్యూ జర్మనీ సంస్థ ద్వారా మరో 5,000 కోట్లు. సో బారోయింగ్ సెక్యూర్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అమరావతి 31,000 కోట్లు. కలుపుకుంటే 161,301 కోటి చంద్రబాబు నాయుడు గారి ఈ 12 నెలల కాలంలో ఆయన చేసిన అప్పులు. మేము 5 ఏళ్లలో చేసిన అప్పులు 3,32,000 కోట్లు అయితే ఆయన ఒక సంవత్సరంలో చేసిన అప్పులు 1,61,000 కోట్లు. 48.5%. మా హయాంలో ఇంకా కోవిడ్ ఉన్నది. మా హయాంలో కోవిడ్ ఉన్నప్పటికీ మా పరిస్థితి అది. ఆయన హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి లేనప్పటికీ పరిస్థితి ఇది. ఇక రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాల పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రం సంబంధించిన ఆదాయాలు ఎలా ఉన్నాయని గమనిస్తే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్ర ఖజానాలోకి రావడం లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన గజదొంగల ముఠ పంచుకొని తింటున్నారు. అది క్లియర్గా కనిపిస్తుంది. 2000 ఈ ఫస్ట్ హోల్ ఇయర్ పెట్టుమా, అదే ఫస్ట్ హోల్ ఇయర్ చూపించి తర్వాత దీన్ని కొట్టుదాం. అదే 2024-25 2024-2025 సంవత్సరం చూస్తే రాష్ట్రానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్, రాష్ట్రానికి సంబంధించిన వనరులు, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కానివ్వండి, ట్యాక్స్ రెవెన్యూస్ కానివ్వండి 2024లో అంటే మా ప్రభుత్వంలో 93,354 కోట్ల రూపాయలు మా ప్రభుత్వంలో వస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 3.08% పెరుగుదల మాత్రమే నమోదు చేస్తూ 96,227 కోట్లు మాత్రమే నమోదయ్యాయి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇదే సంవత్సర కాలంలో దేశం చూస్తే దేశంలో ట్యాక్స్ రెవెన్యూస్ గ్రోత్ ఎంత అని చెప్పి చూస్తే, గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ గ్రోత్ ఎంత అని చూస్తే 12.04%. అంటే దేశం మొత్తం 12.04%తో గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతూ ఉంటే, అగ్రిగేట్ ఆఫ్ గ్రాస్ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతూ ఉంటే 12.04%తో పెరుగుతూ ఉంటే రాష్ట్రానికి వచ్చేసరికి స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ కేవలం 3% మాత్రమే లాస్ట్ ఇయర్ పెరిగింది. సంవత్సర కాలం చంద్రబాబు నాయుడు పరిపాలనలో పెరిగింది. ఏప్రిల్ మే ఒకసారి గమనిస్తే ఈ 2 నెలలు ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి అని చెప్పి ఏప్రిల్ మే గమనిస్తే, ఈ ఏప్రిల్ మేలో కూడా గమనించినట్లయితే మా ప్రభుత్వ హయాంలో ఏప్రిల్ మేను, ఈ ప్రభుత్వ హయాంలో ఏప్రిల్ మేను గమనిస్తే స్టేట్స్ ఓన్ రెవెన్యూ, రాష్ట్రానికి సంబంధించిన వనరులు, ట్యాక్స్ రెవెన్యూస్ కానివ్వండి, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కానివ్వండి, మా హయాంలో 14,644 కోట్లు ఏప్రిల్ మే 2 నెలలు కలిపి వస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది తగ్గి 14,579 కోట్లు, అంటే
-0.44%. అంటే -0.44%. అంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్ర ఖజానాలోకి రాకుండా చంద్రబాబు నాయుడు గారి జోబులేకి, ఆయన గజ దొంగల ముఠా జోబుల్లోకి పోతా ఉందన్న చెప్పడానికి నిదర్శనం ఇది. అన్నిటికన్నా ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు. తాను అబద్ధాలు ఆడుతూ తాను ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఆస్తిని తాకట్టు పెట్టలేదని చెప్పి ఈ మధ్యకాలంలో చాలా గట్టిగా గంభీరంగా చెప్పాడు. తాను అబద్ధాలు ఆడుతూ తాను ఎప్పుడూ ఏ ప్రభుత్వ ఆస్తిని తాకట్టు పెట్టలేదు అని చెప్పి అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఆ ప్లే చేయమా ఒకసారి వీడియో క్లిప్పింగ్. ఆయన ఏమన్నాడు ఒకసారి ప్లే చేయి. ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైంలో ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అది ప్రజాద్రోహం. నేను ఆస్తులు తాకట్టు పెట్టడంలా, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడంలా, నేను ఆస్తులు తాకట్టు ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైంలో ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అది ప్రజాద్రోహం. నేను ఆస్తులు తాకట్టు పెట్టడంలా, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడంలా. ఆస్తులు తాకట్టు పెట్టడం లేదన్నాడు, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడం లేదన్నాడు. మరి ఆయన చేసింది ఒకసారి ఆ జీవో చూడండి ఒకసారి. ఆ పక్కన ఏపీఎండిసి ఏం చేసినాడు ఒకసారి గమనించండి. ఇది ఆయన ఇచ్చిన జీవో. ఏకంగా ఆయన ఇచ్చిన జీవో నెంబరు 69 డేటెడ్ 24/4/2025. హియర్ బై అకార్డ్స్ ఇట్స్ అప్రూవల్, అంటే పర్మిషన్ ఇస్తా ఉన్నాడు. ఏమని పర్మిషన్ ఇస్తా ఉన్నాడు? 191,000 కోట్లు ఏపీఎండిసి టు ప్రొవైడ్. ఏమని పర్మిషన్ ఇస్తా ఉన్నాడు? అకార్డ్ అప్రూవల్. ఏదానికి అప్రూవల్ ఇస్తా ఉన్నాడు? ఆ జీవో నెంబర్ 69 ప్రకారం ఏపీఎండిసి టు ప్రొవైడ్ ఎక్స్క్లూజివ్ ఛార్జ్ by way of charge hypothecation on the quarry leasehold rights and mining rights over 436 new minor mineral projects granted pursuant to this GO, including any replacement thereof, as well as all cash flows arising therefrom as security for the bonds in favor of any debenture trustee appointed in relation to the proposed issuance of bonds having an aggregate mineral reserves whose estimated value is not less than 191,000 కోట్లు. మళ్ళా కొంచెం మళ్ళీ పెద్దది అదే ఏపీఎండిసికి సంబంధించిన 436 మైన్స్ మినరల్ ప్రాజెక్ట్స్ను తాకట్టు పెడుతూ వాటి విలువ 191,000 కోట్ల రూపాయలు. టు ప్రొవైడ్ ఎక్స్క్లూజివ్ ఛార్జ్ బై వే ఆఫ్ ఛార్జ్ హైపోథికేషన్ on quarry leasehold rights and mining rights over the 436 new minor mineral projects granted pursuant to this GO, including any replacement thereof, as well as all cash flows arising therefrom as security for the bonds in favor of any debenture trustee appointed in relation to the proposed issuance of bonds. ఏందయ్యా చంద్రబాబు, ఇదేంటి, దీని అర్థం ఏంటి అని అడుగుతాను. దాని తర్వాత ఇంతటితో ఆగల ఈ పెద్ద మనిషి. ఇదొకసారి గమనిస్తే ఇది బాండ్స్ ఆయన ఇష్యూ చేసినాడు. ఆయన బాండ్స్ ఇష్యూ చేసింది, ఏపీఎండిసి ఇచ్చిన బాండ్స్ ఎంత దారుణంగా ఆయన ఇష్యూ చేసినాడు అని అంటే, ఎక్స్క్లూజివ్ ఛార్జ్ ఆన్ రెవెన్యూ కలెక్షన్ అకౌంట్ అండ్ ది అమౌంట్ అక్రూయింగ్ therein
బాండ్స్ వుడ్ బి సెక్యూర్డ్, ఏపీఎండిసి ఇష్యూ చేసిన బాండ్స్ దే వుడ్ బి సెక్యూర్డ్ బై వే ఆఫ్ exclusive charge on the revenue collection account and the amount occurring, అంటే కన్సాలిడేటెడ్ ఫండ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ మీద ఆజమాయిషీని ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తా ఉన్నాడు. కింద 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 డిఫైన్డ్ రిసోర్సెస్ మెకానిజం మీన్స్ దట్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ షార్ట్ ఫాల్ ఇన్ DSRA అంటే debt servicing ratio, upon the expiry of stipulated time period, the debenture trustee can invoke the guarantee to the extent of such shortfall, along with triggering of the direct debit mandate issued by the government of AP to the RBI. అంటే SDLs నుంచి డైరెక్ట్గా కన్సాలిడేటెడ్ ఫండ్ మీద ఆజమాయిషిని డైరెక్ట్గా ప్రైవేట్ వ్యక్తులు తీసుకునే స్వేచ్ఛ. The direct debit mandated issued by the government of AP to the RBI to request RBI to meet such shortfall from the account of the government of AP maintained with it. SDL state development loans central government FRBM limits కింద SDLs ఇస్తుంది, which is issued by RBI. RBIకి ఎవ్రీ వీక్ స్టేట్ గవర్నమెంట్ పోతుంది ఆ అప్పులు తెచ్చుకునే దానికోసం, ఆ లిమిట్స్ని తెచ్చుకునే దానికోసం. ఆ లిమిట్స్ మీద ఆజమాయిషీని ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తా ఉన్నారు. ఈ పెద్ద మనిషి మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు ఏది చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అమ్మేస్తున్నాడు. బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలోకి ఎప్పుడు పోలా. కన్సాలిడేటెడ్ ఫండ్ మీద ఆజమాయిషి ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చే కార్యక్రమం.